ఏం జరిగింది అనే ఆలోచనతో మనం ముందుకు వెళ్తున్నాం. కానీ దేవుడైతే కింద ఉన్నది పైకి ఎందుకు వెళ్ళిందో ఎక్కడ ఆ సమాధానము దేవుడు చెప్పలేదు. కానీ కొన్నింటిని దృష్టిలో ఉంచుకొని ఇలా జరిగి ఉండవచ్చు అని మాత్రమే నేను చెబుతున్నాను. దీని విషయమై ఎవరితో కూడా వాదము పెట్టుకునవద్దు. మన జ్ఞానం నిమిత్తం మాత్రమే ఈ విషయాలను నేను తెలియజేస్తున్నాను. రైట్. భూమి క్రింద ఉన్నటువంటి పరదేశు మూడవ ఆకాశంలోకి ఎప్పుడు కొనిపోబడింది, ఎందుకు కొనిపోబడింది అనే విషయాన్ని మనం చూడబోతున్నాము. ఎఫెసీలకు రాయబడినటువంటి పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీలకు రాయబడినటువంటి పత్రిక 4వ అధ్యాయము 8-9 వచనాలు మరొకసారి చదువుకుందాం. పోయిన వారం చదువుకున్నాము. 8-9 వచనములు. ఓకే. మనుషులకు ఈవులను అనుగ్రహించాలని చెప్పబడి ఉన్నది. ఆరోహణం ఆయనగా ఆయన భూమి యొక్క ప్రతి భాగముకు దిగననియు అర్థమించుతున్నది కదా. చదవబడినటువంటి ఈ మాటలు పోయిన వారం కూడా మనం చదివాము. ఒకసారి చూడండి. ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించను.